హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజిటబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకుందాం. వాటర్లో కాస్త సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుందాం. వాటర్ కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 1 కప్ బీన్స్, 1 కప్ కాలీఫ్లవర్ యాడ్ చేసుకొని 50% కుక్ చేసుకుందాం. 50% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా అలా 50% కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకో గిన్నె తీసుకొని అందులో లిడ్ ప్లేస్ చేద్దాం. కింద వెజిటేబుల్స్ అడగంటకుండా ఉంటాయి. కుక్ చేసుకున్న వెజిటేబుల్స్, 1 కప్ పచ్చి బఠానీ, బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, కొరియాండర్ పౌడర్, పసుపు, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త నిమ్మరసం యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్లో బిర్యానీ దినుసులు, సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని వాటర్ మంచిగా మరగనిద్దాం. వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు అందులో నేను ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ ఒక 70% అలా కుక్ అయితే సరిపోతుంది మనకి. చూడండి, అలా ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని మనము వాటర్ లేకుండా తీసుకొని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లలో వేద్దాం. మంచిగా లేయర్గా స్ప్రెడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ 50% కుక్ అయ్యాయి. ఇప్పుడు మనకి రైస్ 70% కుక్ అయింది. రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేద్దాం. కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఆ గిన్నెని పిండితో సీల్ చేద్దాం. సో దాట్ ప్రెషర్ అన్నది బయటికి పోకుండా మంచిగా కుక్ అవుతుంది. గిన్నె చుట్టూ పెట్టుకుందాం. అలా దానిపైన లిడ్ పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి. నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. కాస్త ఇలా గట్టిగా ప్రెస్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత మళ్ళీ 15 మినిట్స్కి నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, మసాలా అంతా రైస్కి పట్టేలాగా. యమ్మీ వెజిటబుల్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Do share, like and subscribe my channel.